శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. పద్మపురాణంలోని మాఘపురాణంలో 11వ అధ్యాయం నేడు మనం చెప్పుకోబోతున్నాం. విప్రబాలుడి పునర్జన్మ. దిలీప మహారాజా శ్రీరాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ బాలుడు యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అని చెప్పాను కదా, ఆ వృత్తాంతం కూడా చెబుతున్నాను విను అని వశిష్ఠ మహామునీంద్రుడు దిలీప రాజేంద్రుడితో ఇట్లా చెప్తున్నారు. అయోధ్య నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒకే కొడుకు. ఆ కొడుకు 5వ ఏడు జరుగుతూ ఉండగా ఒకనాడు హఠాత్తుగా చనిపోయాడు. అతని తల్లి కడుపు చెరువయ్యే విధంగా శవం ముందు కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. దేవశర్మ భార్యను చూసి, బేలా, ఎందుకట్లా ఏడుస్తావు? ఏడ్చేం ప్రయోజనం? మన పిల్లవాడు పెరిగి పెద్దవాడై మనకు పరలోక క్రియలు చేసి ఇన్ని నీళ్లు పోస్తాడు అని నేను అనుకున్నాను. మనకు అటువంటి అదృష్టం లేకపోయింది సరికదా. మనం కనిపించినందుకు ఫలితంగా వీడికి ఉత్తరక్రియలు చేయవలసి వచ్చింది. మనం చేసుకున్న కర్మఫలమని ఆ శిశువు కళేబరాన్ని ఎత్తుకుపోయి ఏం తోచిందో మరి రాజద్వారం దగ్గర ఆ కళేబరాన్ని దించి గట్టిగా విలపించడం మొదలుపెట్టాడు. ఆ విలాపం విన్న అంతఃపురంలోని శ్రీరాముడు బయటకు వచ్చి నిలబడ్డాడు. విషయం తెలుసుకున్నాడు. దేవశర్మ తమ ప్రభు అయిన రామచంద్రుడిని చూసి, రామభద్ర, ఈ అన్యాయం చూశావా? తండ్రి బ్రతికి ఉండగా కొడుకు మరణించడం అనేది మీ పూర్వుల పరిపాలనలో ఎప్పుడూ జరగలేదని మీ వంశ చరిత్ర చెప్తున్నది. నీవు మహావిష్ణువు అవతారమని, నీ ఇల్లాలు సీతాదేవి మహాలక్ష్మీదేవి అంశ అని అందరూ అంటారు. దుష్ట సంరక్షణ చేసి ధర్మ పరిపాలన చేస్తున్న నీ ఏలుబడిలో ఇట్లా జరగడానికి ఏదైనా కారణం ఉంటుంది కదా అని గద్దించినట్లుగా అడిగాడు. శ్రీరామచంద్రుడు విన్నాడు, ఆలోచించాడు. లక్ష్మణుని రప్పించి, తమ్ముడా, ఈ శిశువు కళేబరాన్ని పదిలంగా చూస్తూ ఉండే విధంగా తగిన సేవకులను ఏర్పాటు చేసి ఈ బ్రాహ్మణ దంపతులను కాపాడుతూ ఉండు. నేనిప్పుడే మన పరిపాలనలో ఉన్న ప్రదేశం అంతా ఒకసారి తిరిగి వస్తాను అని కట్టుదిట్టాలు చేసి పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. అక్కడికక్కడ భూమి నుంచి మొలుచుకుని వచ్చినట్టుగా పుష్పకం ప్రత్యక్షమైంది. వెంటనే శ్రీరాముడు విల్లమ్ములను ఖడ్గాన్ని విమానం మీద పెట్టించి, పుష్పకమా, ఎక్కడో ఏదో అధర్మ కార్యం జరుగుతున్నది. లేకపోతే ఈ బ్రాహ్మణ బాలుడు అకాల మృత్యువు వాత పడడు. మనం అక్కడికి వెళ్ళి ఆ అధర్మ కార్యం చేస్తున్న వాళ్ళని శిక్షించి రావాలి. దానితో ఈ శిశువు జీవించాలి. పద అని విమానాన్ని అధిష్ఠించాడు. రివ్వున ఆకాశానికి ఎగిరింది పుష్పకం. రెప్ప తీసి వేసే లోపల దండకారణ్యంలో ఒక కొండ దగ్గర ఆగింది. శ్రీరాముడు విమానం దిగాడు. 4 వైపులా చూశాడు. కొంచెం దూరంలో ఒక చిన్న సరస్సు, దాని గట్టున చిన్న పర్ణశాల. ఖడ్గపాణి అయి శ్రీరాముడు అక్కడికి వెళ్ళాడు. ఆ పర్ణశాలలో ఒకడు తలకిందులుగా ఉండి తపస్సు చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. ఎవరు నీవు? నేను దాశరథిని, నన్ను రాముడు అంటారు అన్నాడు ప్రభు. వాడు లేచి నిలబడ్డాడు, నమస్కారం చేశాడు. మహాప్రభు, నా పేరు శంభూకుడు, శూద్రవంశస్థుణ్ణి అన్నాడు. ఏమిటి పని అని ప్రభు ప్రశ్నించాడు. తపస్సు చేస్తున్నాను. ఈ శరీరంతో దేవత్వం పొందాలి అని నా సంకల్పం అన్నాడు వాడు. యుగధర్మానికి వర్ణాశ్రమ ధర్మాలకు నీవు చేస్తున్న పని విరుద్ధం, ఏమంటావు అన్నాడు రామచంద్రుడు. నేనేమనేది నీ చిత్తం. అవతార పురుషుడివి నీవు, పైగా నీవు మమ్మల్ని పరిపాలించే రాజువు అంటే శ్రీరామచంద్రుడు, అవును, నీ పని ధర్మవిరుద్ధం కనుకొనే నా పరిపాలనలో ఒక బ్రాహ్మణ శిశువు అకస్మాత్తుగా మరణించాడు. నా రాజ్యంలో ఇటువంటి అధర్మం జరగకూడదు. నిన్ను శిక్షించి నీకు ఉత్తమగతి కల్పిస్తాను. ఆ బ్రాహ్మణ బాలకుడు జీవిస్తాడు అని ఖడ్గంతో శ్రీరాముడు శంభూకుడి తల తెగవేశాడు. ఒకే పనితో శ్రీరాముడు 2 ప్రయోజనాలు సాధించాడు. శంభూకుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ అయోధ్య నగరంలో బ్రాహ్మణ శిశువు నిద్రలో నుండి మేల్కొన్నట్టుగా లేచి కళ్ళు నులుముకుంటూ అందరినీ చూశాడు. అంతలో పుష్పకం వచ్చింది. శ్రీరాముడు విమానం దిగి దేవశర్మ దగ్గరికి వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి కళ్ళప్పగించి అలాగే చూస్తున్నారు. దేవశర్మ శ్రీరామచంద్రుని చూసి, శ్రీరామచంద్ర, మా మహాప్రభు,
ధర్మ సంస్థాపనకు అవతరించిన శ్రీమన్నారాయణుడివి నీవు. నీ పరిపాలనతో అన్యాయాలు అధర్మాలు ఎందుకు జరుగుతాయి? జరగవు. మృతి చెందిన నా సుతుడు మళ్ళీ బతకడమే నీ ధర్మతత్పరతకు దేవబ్రాహ్మణ భక్తి తత్పరతకు తార్కాణం. ఓ ధర్మమూర్తి, నీ దయ వల్ల నా వంశం నిలబడింది. ఆనందించాను. నీకు నేను ప్రత్యుపకారం ఏమీ చేయలేను, ఆశీర్వదిస్తానంతే. నీ రాజ్యంలో నెలకు 3 వానలు కురుస్తాయి. పాడి పంటలతో ప్రజలు సుఖిస్తూ ఉంటారు. సమస్త లోకాలలోనూ నీ కీర్తి కర్పూర పరాగంలాగా వ్యాపిస్తుంది. రామరాజ్యం అంటే అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ ఒక విశిష్ట గౌరవాన్ని పొంది ఆదర్శమవుతుంది అని దీవించి తన పుత్రుణ్ణి ఎత్తుకుని తన వారితో ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు సుఖంగా రాజ్యం చేస్తూ ఉన్నాడు. దిలీప, ఇట్లాగే ద్వాపరయుగంలో బలరామకృష్ణులు తమ గురుపుత్రుణ్ణి యమలోకం నుంచి తెచ్చి గురుదక్షిణగా సందీపనికి సమర్పించారు. ఆ కథ కూడా చెబుతాను విను అన్నాడు. ఈ ఘట్టంతో మనం 11వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 12వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.